మొదలెట్టండి ఇక తుడుచుకోవడమే మన పని. ఇక కరెంట్ లేదు, ఏం చేస్తాం, టవల్ తెచ్చుకున్నాం పక్కన. సారీ ఏసీ లేదు, రిపేర్కి వస్తాను. ఓకే, ఇప్పుడు ఐసీఎన్ అనే కాంపిటీషన్ కి చాలా మంది పిల్లలు పోతున్నారు. ఓకే, ఇప్పుడు మనం లావు ఉండడం వల్ల, సన్నగా ఉండడం వల్ల మనం ఏమి భయపడాల్సిన విషయం అయితే కాదు. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. నేను కూడా లావు ఉన్నా, చొక్కా అయిపోయినా లావు ఉండడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వెయిట్ లాస్లు, వెయిట్ గెయిన్లు అని చెప్పి తీమాకు. నిన్న ఇన్స్టాగ్రామ్ లో కూడా మనోడు తమ్ముడు ఏమంటే, అన్న ఈ కంటెంట్ తో ఇన్ఫర్మేషన్ కాకుండా వచ్చి డైరెక్ట్ కొంచెం మజిల్ బిల్డింగ్ గురించి చెప్పన్నాడు. అరే బాబు, నువ్వు మజిల్ బిల్డింగ్ చేయాలంటే 1 కిలో చికెన్ గుడ్లు తింటే సరిపోతుంది. ఇలా కాంపిటీషన్ ఒక్కొక్కరు 50,000, 60,000, 70,000 తగలెడుతున్నారు. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ టాపిక్ మీద వీడియో చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు దీని మీద ఎందుకు చేస్తున్నా అంటే ఇంకొక 2 వీడియోలు చేస్తా ఇది కాకుండా. కానీ దీని తర్వాత అయితే మనం 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోదాం. బట్ అన్ని కవర్ చేద్దాం. వీళ్ళకి తేట అనగాలి. అందుకోసం చెప్పేసి ఐసీఎన్ కాంపిటీషన్ గురించి, ఐసీఎన్ కాంపిటీషన్ కాదు అసలు కాంపిటీషన్ గురించి మొత్తం మాట్లాడదాం. ఇప్పుడు ఎట్లాగా వీళ్ళు ఇంకొక 2 days లో కాంపిటీషన్స్ కి వెళ్తారు, ఇక్కడ వరకు వచ్చారు. సో వీళ్ళ కోసం మనం వీడియో చేస్తే కొంచెం మనం సపోర్ట్ గా ఉన్నట్టుంటది. అందుకోసమే చేద్దాం. ఇప్పుడు ఎవరైతే ఐసీఎన్ కాంపిటీషన్ కానీ నార్మల్ గా ఏ కాంపిటీషన్ అయినా సరే మీరు వెళ్తారు కదా, ఇన్స్టాగ్రామ్ లోనే ఇది స్టార్ట్ చేసిన ఒక పిల్లోడు కామెంట్ చేసిన అని చెప్పేసి. ఇంకా యూట్యూబ్ లో అయితే ఒక క్లారిటీగా ఒక లాంగ్ వీడియో తీస్తే అయిపోతుంది అన్నట్టు దీంట్లో కూడా చేస్తున్నా. ఇప్పుడు మీరు ఆల్రెడీ 2 days ఉంది, ఇంకొక 2 days. ఈ రోజు ఎడిటింగ్ చేసి రాగా అయితే రా, కొంచెం లైట్ గా ఎడిటింగ్ చేసేసి పెట్టేస్తాను, నో ప్రాబ్లం. మీరు కాంపిటీషన్ కి వెళ్ళాలంటే ఇక్కడ బాడీ బిల్డింగ్ అనేది ప్యూర్లీ మైండ్ గేమ్ అది. ఓకే, ఆనెస్ట్ గా చెప్తున్నా, నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేనే తోపు ఈ విషయంలో. ఎందుకంటే నేను బాడీ బిల్డింగ్ అనే దాని విషయంలో రాగా ఉంటా. ఎలా అంటే పచ్చిగా మాట్లాడతా. అలాగే ఇన్ఫర్మేషన్ విషయంలో నేనైతే సైన్స్ లో తలకాయ పెట్టి మెదడులో ఏలు పెట్టి గెలికైతే తీయను. బేసిక్ గా నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ తోనే చెప్తా. సైన్స్ అయితే మీరు గుడ్డిగా సైన్స్ నమ్మితే ఓడిపోతారు. అట్లా అని చెప్పేసి బేసిక్ నాలెడ్జ్ లేకుండా వెళ్ళిపోయినా ఓడిపోతారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కాంపిటీషన్ అనేది బాడీ బిల్డింగ్, ఎస్పెషల్లీ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అనేది అది మన బాడీ టెక్స్చర్ ఎలా ఉంది, మన బాడీ ఎలా ఉంది, మన బాడీలో మెకానిజం ఎలా ఉంది, మనం తిరిగే కల్చర్ ఎలా ఉంది, మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంది, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది సైన్స్ చెప్పదు. బేసిక్ గా చెప్పాలంటే సైన్స్ చెప్పదు. బాడీ టైప్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సైన్స్ కి ఏం తెలుస్తుంది తెలియదు కదా, ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్. దాన్ని బేస్ చేసుకొని చెప్తా, మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి 100% నేను అనుకుంటున్నా. మంచినీళ్ళకి వస్తాను. మంచినీళ్ళు అనేవి చాలా అవసరం. మీరేమో వాటర్ తాగండి రా నాయనా అంటే మీరు వాటర్ తాగడానికి బుట్టినట్టు చెప్తావు ఏంది నువ్వు అన్నట్టు నువ్వు చెప్తావు. ఇక్కడ ఏసీ లేదు, ఇటొక లైట్. మా ఎడిటర్ ఏమో తెల్లవపడట్లేదు నువ్వు అని చెప్పేసి లైట్లు పెడతాడు. క్రియేటిన్ కొంచెం వేసుకున్నాం అంటే ఒక 1 gram అట్లా, కొంచెం సాల్ట్. ఎందుకంటే మాట్లాడి నోరు తిరగదు. ఓకే, ఇప్పుడు కాంపిటీషన్ కి మన బాడీ ఎంత కష్టపడి రెడీ చేసినా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పీక్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కాంపిటీషన్ కి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు కాంపిటీషన్ కి ఎందుకు వెళ్తావు రాబాయి, నువ్వు నాకు అర్థం కాగలుగుతా. గెలుస్తానికి వెళ్తావు. గెలవడం అంటే ఏంటి చెప్తా లాస్ట్ లో. మెడల్ ఒకటి వస్తే సరిపోదు కదా, నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, నువ్వు ఏం చేసినావు అనేది ఉండాలి. రేపు పొద్దున్నే ఈ బాడీ బిల్డింగ్ అడ్డు పెట్టుకొని నువ్వు వచ్చి ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన ఏమో చూసి ఇంప్రెస్ అయ్యి వచ్చి సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ అవుదాం, బాడీని చూపిద్దాం, కింద ఒక 4 బిస్కెట్లు కనిపిస్తే కింద నుంచి లో యాంగిల్లో ఒక 2 clips, ఈ లో యాంగిల్లో ఒక 2 clips తీస్తే వ్యూస్ వచ్చేస్తాయి, ఏంది ఫాలోవర్స్ వచ్చేస్తారు, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అని చెప్పేసి వస్తాం. బేసిక్గా ఇదే. ఇక నువ్వు ఎన్ని చెప్పు, ఈ సోషల్ మీడియాలో వచ్చేవాడు ప్రతి ఒక్కడదే, ఈవెన్ నేను కూడా అని నేను అంటాను అనుకుంటున్నాను. అనను, ఎందుకంటే నేను పక్కా ప్లాన్ ప్రకారం వచ్చిన కంటెంట్. నేను కాంపిటీషన్కి వెళ్ళినా ఏంది అది నాకు ఇష్టం, కానీ దానికంటే నాకు ఇది ఎక్కువ ఇష్టం. ఇప్పుడు నేను పస్తులుండి మొత్తం తినకుండా ఉండి అట్లా కష్టపడి పోయి కాంపిటీషన్కి వెళ్ళి మెడల్ తీసుకొని వస్తా. అప్కమింగ్ వీడియోస్ వస్తాయి, దాని గురించి మాట్లాడదాం. కాకపోతే ఇది గుర్తుపెట్టుకున్నావు. సో దేనికి వెళ్తావు కాంపిటీషన్కి, దేనికైనా ఇప్పుడు 4 రూపాయలు సంపాదిద్దాం సోషల్ మీడియానికి వస్తావు. ఓకేనా, ఇప్పుడు నువ్వు గెలవాలి. ఆల్రెడీ కంటెంట్ క్రియేషన్ చేసి కొన్ని వీడియోస్ తీసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నావు. ఇప్పుడు నువ్వు గెలవాలంటే ఏం చెప్తావు కానీ నీ ఆడియన్స్కి? నీకు ఏం వచ్చేదని చెప్తావు, ఏం రాదని చెప్తావు చెప్పు. ఇది నేను నా ఫ్రెండ్స్ అని కూడా మాట్లాడుతున్నా. ఓకేనా, మన లాస్ట్ దాంట్లో కూడా కోపడకుండా మాట్లాడంటారు. కోపం కాదరా నాయన, ఇది నా ఉన్నట్టుగా మాట్లాడతాం. నేను ఎట్లున్నా నువ్వు నా ఎదురుగానే ఉన్నావు, అట్లనే మాట్లాడతాను నేను. ఓకేనా, సో ఇప్పుడు నీ బాడీని నువ్వు రెడీ ఎలా అయితే చేసావో అది నీ ఓన్ ఎక్స్పీరియన్స్, లేకపోతే నువ్వు వీళ్ళ వీడియోలు చూసి ఫాలో అయినావు, ఓకే, నథింగ్. దాని గురించి ఏం కాదు. ఇప్పుడు భూ ప్రపంచం మొత్తంలో వర్కౌట్స్ అనేవి సేమ్ ఉంటాయి, దాని గురించి ఏం కాపీ పేస్ట్ అని ఇదేం లేదు. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే వాడు నీకు వర్కౌట్లు చూపిస్తాడు, నేను ఇది తిన్నా అని చూపిస్తాడు, అది తిన్నా అని చూపిస్తాడు, అన్ని చూపిస్తాడు. పీక్ వీక్ నీకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పీక్ వీక్ ఒకవేళ ఆడు చెప్పినట్టు నువ్వు కాపీ పేస్ట్ కొట్టినా నీ బాడీ రియాక్ట్ అవ్వదు, డబ్బులు ఒక్క. ఇది దీన్ని తెలుసుకోరు మీరు. ఇక దీన్ని తెలుసుకోకుండా మీరంతా అమ్మ ఈజీగా వెళ్ళిపోదాం, షార్ట్ కట్లో వచ్చేస్తుంది. ఏమందిరా 4 బైసప్లు 4 ట్రైసప్లు, పుష్ పుల్ లెగ్ సిరీస్, లేకపోతే కాప్ కటింగ్, కాప్ లోడింగ్, చికెన్, రా, వెజిటబుల్, పీక్ వీక్లో ఏముండవు అంతే. ఇది కాదురా నాయన, అసలు మీ గేమే అర్థం కాదు. ఆ గేమ్ ఏందో మీకు చెప్తా.
1 by 1 వినండి. ఏమంటావు బ్రో? చెప్పమన్నాడు. ఇప్పుడు నేను ఈ వీడియోలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, రాగా మాట్లాడతా, క్లారిటీగా చెప్తా. మీకు టాప్ 5 ఆర్ టాప్ 6 ఎన్ని ఉంటాయి ఉన్నాయంటే చెప్పేస్తా. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఈ టైంలో పైసలు కనుక పెట్టకపోయిరా మీరు గెలవరు పై కాంపిటీషన్ లో. ఎందుకు చెప్పనా, మనం ఇక్కడ వరకు ఎన్ని పైసలు అయితే పెట్టినామో, ఎన్ని పైసలు అయితే పెట్టుకుంటూ మన బాడీని బెయిల్ చేసుకుంటూ వచ్చినామో, ఇప్పుడు నువ్వు దేనికి పెడతావు పైసలు? నెలకు ఒక 12,000 13,000 నీకు కాంపిటీషన్ కి వాటికి వీటికి డైరీ ఖర్చు అవుతాయి. ఎందుకు పెడతావు చెప్పినా కదా, పైసల కోసం పెడతావు, కంటెంట్ క్రియేషన్ కోసం పెడతావు. నీకున్న ఒక వే ఇదే. లేకపోతే ఆన్లైన్ ట్రైనింగ్ రేపొద్దున నువ్వు ఒక ప్రెప్ కి రెడీ చేయడం, కాంపిటీషన్ కి తీసుకెళ్లడం, ఇది చేస్తావు. సింపుల్. ఇప్పుడు నేను కొన్ని థింగ్స్ చెప్తా, అవి నీకు తెలియాలి. ఏదైతే నేను కొన్ని సప్లిమెంట్స్ చెప్తానో, ఏవైతే నువ్వు ఈ పీక్ వీక్ లో నీ గేమ్ అనేది నీ బాడీ మీద నువ్వే ప్రయోగం చేయాలి. నువ్వు వాడిని వీడిని కాపీ కొడతా, లేకపోతే ఇంకెవడైనా చెప్తే నువ్వు వినొద్దు, ఎవరు చెప్పినా నువ్వు వినొద్దు. ఇన్ కేస్ నీ పర్సనల్ గా నీ పక్కన నిలబడి నీ స్కిన్ ని, నీ బాడీ మీద స్కిన్ ని ఇలా పట్టుకొని చూస్తూ గైడ్ చేస్తే నీ కోచ్ మాట విను, అంతే. బస్ నువ్వు గెలుస్తానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తా, క్లియర్ గా చెప్పేస్తా. మీకు ఇక్కడ ఏమేమి చెప్పేస్తా అంటే, సప్లిమెంట్స్ ఎలా తీసుకోవాలి, వాటర్ ని ఎలా తీసుకోవాలి. ఆల్రెడీ మీరు లాస్ట్ 2 days కి వచ్చేసారు. ఇది నాకు రేపు వెళ్ళింది కాంపిటీషన్, నేను ఈ రోజే పెట్టేస్తా. ఫస్ట్ థింగ్, మీరు ఇప్పుడు లో కాప్ చేసారు, హై కాప్ చేసారు, ఎట్లా చేసారు నాకు తెలియదు. బేసిక్ గా ఒక పిల్లోడు అడిగిందని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన, అది కూడా 3 days ముందే. నాదైతే తప్పలేదు, మీరు ఇలాంటి కంటెంట్ అడుగుతారని అనుకోలేదు. నేను మీకు ఎందుకు చెప్పడం అని అనుకున్నా, కానీ మీరు అడుగుతారని అనుకోలేదు, చెప్పేస్తా. ఓకే, ఫస్ట్ కాప్ లోడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పీక్ వీక్ స్టేజ్ రాగానే కాప్ లోడ్ చేయాలి, అప్ చేయాలని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇదంతా ఓకేరా, మీరు ఆల్రెడీ 2 రోజులు ముందు వచ్చేసారు. మనం మాట్లాడుకుని అనవసరం. ఇంకేస్ ఎప్పుడైనా మళ్ళీ కాంపిటీషన్ ఉంటే మనం చేద్దాం, ప్రాపర్ గా చేద్దాం, క్లీన్ గా అండ్ సైంటిఫిక్ రీజన్స్ తో చేద్దాం. ఫస్ట్ థింగ్, ఇప్పుడు లాస్ట్ 2 days లో ఉన్నారు. ఈ లాస్ట్ 2 days లో మీరు గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్ కట్ చేయడం, కంప్లీట్ గా బాడీని డిప్లీషన్ చేయడం, వాటర్ కట్ చేయడం, సాల్ట్ కట్ చేయడం, ఇలాంటివి చేయొద్దు. ఫస్ట్ థింగ్, మనం కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుందాం, అండ్ కాప్ లోడింగ్ గురించి మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకో, ఈ లాస్ట్ పీక్ వీక్ లో నువ్వు కాప్స్ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వస్తావు. కానీ గుర్తుపెట్టుకో, రేపు పొద్దున నీ స్టేజ్ అనగా, లైక్ ఇప్పుడు ఈ రోజు అంటే రేపు పొద్దున నీ స్టేజ్ ఎక్కుతున్నావు అనుకో, ఇండివిజువల్ గా నువ్వు ఒక్కడివి పోరాడుకుంటూ వస్తే, అది నువ్వు ఒక్కడివి, ఏ కోచ్ లేడు, నీకు ఎవ్వరు లేడు అన్న వాళ్ళకే చెప్తున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చి షో ఆఫ్ చేసుకుంటా, కిందకి వచ్చి నాకు అది తెలుసు ఇది తెలుసుకుని తెలుసుకుంటే చేసుకో. ఏమి తెలియని వాళ్ళకి, రూపాయి బిల్ల కూడా పెట్టలేని వాళ్ళకి, కోచ్ ని పెట్టుకోలేని వాళ్ళకి, సొంతంగా వెళ్దామని అనుకున్న వాళ్ళకి రేపు పొద్దున్నే ఒకవేళ బై మిస్టేక్ లో మీరు తప్పు చేయకుండా ఆపడానికి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, డ్రై కాప్ అని చెప్పేసి కార్బోహైడ్రేట్స్ పౌడర్స్ దొరుకుతాయి. ఇప్పుడు బియ్య పిండి ఎట్లుంటాయో అట్లనే మీరు ఏం చేస్తారంటే, బొంగులు ఉంటాయి కదా, బొంగులు మిక్సీ పట్టండి, ఒక పౌడర్ రూపంలో తీసుకోండి. ఆ పౌడర్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు నోట్లో స్పూన్ టైప్ లో ఇలా మీరు డ్రై కాప్స్ ఎక్కియండి. మీ బాడీకి ఫుల్ అంటే ఫుల్ పంప్ వస్తుంది. ఓకే, ఇది సేమ్ టైం మీరు వాటర్ అనేది చాలా మినిమల్ గా, అంటే ఏదో తీసుకున్నామా తీసుకోలేదు అన్నట్టు తీసుకోవాలి, బట్ తీసుకోకుండా అసలు ఉండొద్దు. ఎందుకంటే మీ బాడీ ఎలక్ట్రోలైట్స్ ని ఇన్బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మన బాడీ మెయింటైన్ అవ్వాలి. ఎలక్ట్రోలైట్స్ అనేవి ఎంత మెయింటైన్ అవుతే నీ బాడీలో బ్లడ్ సెల్స్ అనేవి అంత యాక్టివ్ గా ఉంటాయి. నువ్వు వాటర్ ఇవ్వవే, నువ్వు సాల్ట్ తీసుకోవే, నీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఆడదు. ఇది గుర్తుపెట్టుకో. చాలా మినిమల్ రా, చాలా మినిమల్ అంటే మినిమల్ తీసుకోండి. పర్ డే 3 grams 4 grams తీసుకోండి. అది కూడా వాటర్ మొత్తానికి కంటిన్యూ చేయండి. ఓకేనా, వాటర్ వచ్చేసి సింపుల్ గా చెప్తున్నా, ఉన్నది చెప్పేస్తున్నా. లాస్ట్ డే అయితే 1 లీటర్ ఎక్కువ ఇనఫ్, అది కూడా చిప్ వైజ్ గా వేసుకుంటే రండి. ఓకేనా, ఈ 1 లీటర్ లేకపోతే ఇంకొక 200 ml పెంచుకోండి, నో ప్రాబ్లం. ఇంకోటి, ఇక్కడ 1 లీటర్ కి కంటే ఇంకొక 500 లీటర్ ఎక్కువే తాగొచ్చు. బట్ నువ్వు ఏం చేస్తావు అంటే, వర్కౌట్ చేసేటప్పుడు వెంటిలేషన్ మంచిగా ఉన్న దగ్గర వర్కౌట్ చేయండి. లైక్ ఇప్పుడు ఫ్యాన్లు ఉన్న కాడో ఇట్లా చేయండి. ఉబ్బుగా ఉన్న దగ్గర చేయమాకండి. బికాస్ మీరు వాటర్ తక్కువ తాగుతారు, మళ్ళీ వర్కౌట్ చేస్తారు, మళ్ళీ స్వెట్ వస్తుంది. ఆ స్వెట్ నుంచి వాటర్ అనేది మళ్ళీ పోతుంది, మళ్ళీ మీరు వాటర్ తాగాల్సింది వస్తుంది. ఇన్ కేసు వాటర్ ఇవ్వకపోతే మజిల్ లాస్ అయిపోతుంది. లైక్ మజిల్ అనేది డిప్లీషన్ అయిపోతుంది. మజిల్లో అసలు వాటర్ అనేది ఉండదు, స్కిన్ కింద కూడా వాటర్ ఉండదు, నీ బాడీ వెరీ ఫ్లాట్ అయిపోతుంది. ఓకే, అర్థమవుతుందా? సింపుల్, వాటర్ కొంచెంగా తాగు, ఫ్యాన్ ఉన్న దగ్గరికి వెళ్ళు, వర్కౌట్స్ చేసుకో, బాడీ ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచు. ఓకేనా. రెండోది చెప్తా, ఎట్లా వర్కౌట్ చేయాలి, ఎలా వర్కౌట్ చేయాలి చెప్తా. ఇప్పుడు నీకు కాప్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, సోడియం అయిపోయింది, వర్కౌట్స్ గురించి చెప్తాం. గుర్తుపెట్టుకో, స్టేజ్ కి ఇంకొక 20 minutes ఆర్ 30 minutes ఉన్నప్పుడు బాడీని పంప్ చేయి. అప్పటి వరకు 2 కాళ్ళు ఎత్తి పడుకో, 2 కాళ్ళు ఎత్తే పడుకో. నీకు ఇక్కడ వేస్తా చూడు, అట్లా పడుకో. అంటే ఇట్లా నేల మీద పడుకొని 2 కాళ్ళని కుర్చీ మీద దేని మీద ఇట్లా సపోర్ట్ పెట్టుకో. ఓకేనా, నీ బ్లడ్ అనేది బాడీ మొత్తానికి సర్వే అవ్వాలి. ఓకేనా, నువ్వు నిలబడితే కాళ్ళకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? నీ బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది, నీకు లేజినెస్ వస్తుంది. నువ్వు పడుకుంటే నీ బాడీలో స్టెబిలిటీగా ఉంటుంది. అట్లా రిలాక్స్ అయి పడుకో. ఇప్పుడు వర్కౌట్స్ అనేవి నీ బాడీకి హెవీగా చేయొద్దు. అర్థమవుతుందా? నీ బాడీకి జస్ట్ 20 minutes ఉన్నప్పుడు నీ బాడీని పంప్ చేయి, అంతే. బస్ ఇప్పుడు పంపు కూడా నేను కొన్ని చెప్తా,
వాటిని ఇంక్లూడ్ చేసి పంపు చేయి. ఇప్పుడు ఈ పంప్ ఎట్లా చేస్తాం అంటే సింపుల్ గా చెప్తాడు. మన బాడీకి మజిల్స్ ఉంటాయి. ఇప్పుడు బైసెప్, ట్రైసెప్, చెస్ట్ ఉంటాయి. ఓకేనా? ఈ మజిల్స్ కి మనకి చాలా ఫైబర్స్ ఉంటాయి లోపల. ప్రతి ఫైబర్ ని నువ్వు హిట్ చేస్తే నీ మజిల్ అనేది ఫటిక్ అవుతుంది. ఇన్ కేస్ నువ్వు గనక మజిల్ ని స్లో అండ్ స్టడీగా పంప్ చేసినావు అనుకో, అంటే మైండ్ అండ్ మజిల్ కనెక్షన్స్ తో స్లోగా లిఫ్ట్ అండ్ స్లోగా రిలీజ్ ఇలా చేసుకుంటూ స్లో అండ్ మూవ్మెంట్ చేసినావు అనుకో, నీకు పంప్ అవుతుంది, బట్ ఇన్స్టెంట్ గా పంప్ వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకో. నువ్వు బాడీని పంప్ చేసేటప్పుడు కాప్ లోడ్ చేసుకుంటూ పంప్ చేయి. అట్ ద సేమ్ టైం లైట్ గా సోడియం తీసుకున్నావా లేదన్నట్టు వాటర్ అలా చిప్ వైజ్ గా తీసుకో. దాని తర్వాత ఈ చిల్లర చీప్ అండ్ ట్రిక్స్ వద్దు అని బిస్కెట్లు, కూల్ కేకులు. అరే బాడీ మెకానిజం ఇది. క్లీన్ గా నీట్ గా ఫుడ్ ఎక్కించు నీ బాడీకి. నువ్వు ఎంత ఇన్స్టెంట్ గా నువ్వు ఏమి ఎక్కిస్తావో అంత ఇన్స్టెంట్ గా నీకు. ఇప్పుడు బర్గర్స్ ఇవన్నీ తింటారు కదా, అరే ఎట్లా వస్తుందిరా పంపు? మొత్తం ఫ్లాట్ అయిపోతుంది నీ బాడీ. ఇలాంటివి ఏమాకు. నువ్వు అందులో సోడియం ఉంటుంది, హై ప్యూర్లీ ప్రాసెస్ ఫుడ్. అది సమ్మని హైలైట్ అవుతుంది. స్టేజ్ ఎక్కిన తర్వాత నీకు పంపు లేకపోతే డౌన్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ అట్లీస్ట్ 1 to 3 hours 1 to 3 hours వరకు పంపు సీక్వెన్స్ గా ఉండాలి. ఓకేనా? జస్ట్ నువ్వు ఇలా స్టేజ్ మీద ఇలా అంటుంటే పంప్ అయిపోతూ ఉండాలి. అలా అవ్వాలంటే నీ బాడీలో బ్లడ్ ఫ్లో అనేది సీక్వెన్స్ గా ఉండాలి. అది సింపుల్. అది అర్థం చేసుకుంటే అయిపోతుంది. రెండు, ఇప్పుడు మన మజిల్స్ లో లోపల చాలా ఫైబర్స్ ఉంటాయి, కానీ నువ్వు గుర్తుపెట్టుకో, మన మజిల్స్ లో పైన వరకే నువ్వు పంప్ చేయడానికి ట్రై చేయి. లోపల ఇన్నర్ నుంచి లోపలికి తీసుకెళ్ళ మాకు. బికాస్ నువ్వు లోపల నుంచి చేస్తే పంప్ అనేది ఎక్కువసేపు నిలబడదు. అది గుర్తుపెట్టుకో. వెయిన్స్ అనేవి ఎంత ఇన్స్టెంట్ గా బయటకు తీసుకురాగలుగుతా అంత ఇన్స్టెంట్ గా బయటకు తీసుకొస్తే బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని హైపోట్రోఫీ అంటారు, మీకు తెలిసిందే. ఇంకా ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే రాయ్. ఇప్పుడు మనం సప్లిమెంట్స్ గురించి కొద్దాం. ఫస్ట్ థింగ్ సప్లిమెంట్ క్రియేటిన్ అనేది వెరీ నార్మల్ క్రియేటిన్. మీరు దాన్ని భయపడమాకండి. గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ అయిపోయిన వెంటనే బాడీని వెంటనే నీట్ గా క్లీన్ గా వాష్అవుట్ చేయడానికి ట్రై చేయండి. వాష్అవుట్ అంటే మన స్టెరాయిడ్ వాష్అవుట్ కాదు, మంచిగా ప్రాసెస్. ఇప్పుడు ఏమైతే చేసిరో వాటర్ అయితే ఏదైతే తక్కువైందో వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఒక వీడియో చేస్తాం మీకు. క్రియేటిన్ తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ మీరు తీసుకోవాల్సిన వాటర్ లోనే తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒక 150 ml అట్లా పెట్టుకొని తీసేసుకోండి. అది కూడా చిప్ వైజ్ గా బ్యాలెన్స్ గా ఏమైనా ఉంటే వదిలేసి వెళ్ళిపోండి, కానీ కుడిదైన దాగి స్టేజ్ మాకండి. రెండోది BCAA ఇవన్నీ అవసరం లేదు. స్మాల్ వాటర్ అంటే కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మకాయ, అది కూడా చిప్ వైజ్ గా కొంచెం వేసుకోండి. అన్ని బాడీస్ లో పోసుకోండి, చిన్న చిన్న బాడీస్ లో పోసుకోండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ప్రీ వర్కౌట్ లో L-citrulline అని చెప్పేసి ఉంటది. ఈ ప్రీ వర్కౌట్ లో ఉండే L-citrulline కంటే మీరు అడిషనల్ గా ఇక్కడ ఏమైనా ఫ్యాన్సీ స్టోరీలో కానీ లేక ఎక్కడైనా సప్లిమెంట్ దొరికితే హైదరాబాద్ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ దగ్గర ఉంటే నోట్లు వేసేసుకో, కావాలంటే తాగేస్తే. L-citrulline malate అని చెప్పేసి ఇది సపరేట్ గా సప్లిమెంట్ ఉంటుంది. దీన్ని ఏంటంటే ఇది మన బాడీలో బ్లడ్ ఫ్లో అనేది ఒకే విధంగా ఉంచిద్ది అనమాట. ఇప్పుడు నువ్వు ప్రీ వర్కౌట్ తాగితే అందులో కెఫెన్ ఉంటుంది, మన బ్రెయిన్ లోకి వెళ్ళి మళ్ళీ ఇది ఒక స్టిమ్యులేట్ టైప్ లో వర్క్ అవుతుంది. అప్పుడు నీకు బ్రెయిన్ క్రాష్ అవుతుంది, నీకు మైండ్ ఏమో వర్కౌట్ చేయాలని చెప్తుంది, కానీ నీ బాడీ ఏమో రెస్పాండ్ అవ్వదు. అవసరమా చెప్పు? వద్దు. తీసుకో, ప్రీ వర్కౌట్ తీసుకో, బట్ ప్రీ వర్కౌట్ తక్కువ తీసుకొని ఈ L-citrulline అని చెప్పేసి ఈ సప్లిమెంట్ అనేది సపరేట్ గా తీసుకో. నీకు బాడీ అనేది పంపు నెక్స్ట్ లెవెల్ వస్తుంది. టాప్ లోడ్ ఉంటుంది, సోడియం ఉంటుంది, L-citrulline. నీ బాడీలో బ్లడ్ ఫ్లో అనేది సీక్వెన్స్ గా జరుగుతుంది. ఓకేనా? ఒకే ఫ్లో ఉంటుంది. నీకు పంపు కూడా లాంగ్ టైం వరకు వస్తుంది. బస్ ఇక్కడ వరకు అయితే ఓకే. ఇక నెక్స్ట్ వన్ మీకు తెలిసిందే వే ప్రోటీన్. ప్రశాంతంగా వర్కౌట్ అయిపోయిన కాంపిటీషన్ ఏమంటే అయిపోయిన తర్వాత కామన్ ఇంకా వే ప్రోటీన్ కాకపోతే అది ఇంకా మీ ఇష్టం. సో ఇది బేసిక్ థింగ్స్. ఇవి మీరు ఫాలో అవ్వండి. రాగా మాట్లాడేసిన ఎడిటింగ్లో ఏమైనా ఉంటే చిన్నగా పెట్టేసా. నేను చెప్పేది మీకు ఒకటే, ఇక్కడ రోల్ సర్కిల్ మొత్తం కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్ మీదనే రన్ అవుతుంది. నేను చూసినారా భయ్? కనీసం స్క్రిప్ట్ పట్టుకున్నాను, ఏదైనా పట్టుకున్నాను, మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నా. సో గుడ్డిగా ఏది నమ్మి ఏది చేయకండి. వెళ్ళండి, కాంపిటీషన్కి వెళ్ళండి. అండ్ ఇంకొక వీడియో చేస్తాను మీకు సింపుల్ అండ్ షార్ట్ కట్లో, అది కూడా పెట్టేస్తారు రేపు పొద్దున్నే. గ్రూమింగ్ గురించి చేస్తా. మీ దగ్గర ఏ షార్ట్ ఉందో చెప్పండి, నో ప్రాబ్లం. అప్పటికప్పుడు మోడిఫై చేద్దాం దాన్ని. మొత్తం దాని గురించి ఒక వీడియో చేస్తా. ఓకేనా? వెళ్ళండి, ఆడండి, కాంపిటీషన్ ఆడండి, మంచిగా ఆడండి. పైసలు రాగా పైసలు పెట్టి ఇక్కడ రాక వచ్చి ఖరాబ్ చేసుకోమాకర్రి. మనం 4 రూపాయలు పెట్టినామంటే దానికి డబుల్ బెనిఫిట్ ఉండాలి. అది నువ్వు ఎక్కడైనా సరే, బిజినెస్ కావచ్చు, నీ బాడీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్లా అంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఆన్లైన్ ట్రైనర్లు అవ్వాలన్నా అంటే కాదు. జిమ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఆన్లైన్ ట్రైనర్లు అవ్వాలంటే అది చెప్తున్నా కదా, అది నీ ఎరుతనం అంటారు. నువ్వు ఫిట్ గా ఉండడానికి వెళ్తున్నావు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెళ్తున్నావు. ద సేమ్ టైం నాతో నీ ఫ్యామిలీకి అవసరం లేకుండా నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకోవడానికి ఫిట్నెస్ వైజ్ గా, హెల్త్ వైజ్ గా నువ్వు అట్టుంటావు నీ ఫ్యామిలీకి. సింపుల్. ఇది చాలా, ఇది ఒకటి చాలు ఇంకా నీకు. అంటే జిమ్కి ఎందుకు వెళ్తున్నావు అంటే ఇందుకు వెళ్తున్నావు. అది నేను కూడా వర్కౌట్ చేసుకుంటా, పోయి వర్కౌట్ చేసుకొని వచ్చి మాట్లాడతా, ఇంకో వీడియో చెప్తా. సో గైస్, ఎగ్ చికెన్ రైస్, ఇది వచ్చేసి బీట్రూట్ జ్యూస్. ఫుడ్ వీడియోలు చేయాలి. ఇక డైట్ స్టార్ట్ చేసింటాను నేను. ఈ ఎగ్గులు, ఈ చికెన్ తినలేకపోతున్నాను. సో గైస్,
ఈ ఒక్క రద్దం తాగితే మీరు ఖచ్చితంగా బాడీ బిల్డింగ్ చేస్తారు. జిమ్కి వెళ్ళేటప్పుడు దాని గురించి మాట్లాడతారు. They thought I was underdog. I did not fear not one of y'all. They thought I was underdog. I did not fear not one of y'all. They thought I was underdog. I do not fear not one of y'all. సో గైస్ ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చిన. ఇందులో ఆల్రెడీ వే ప్రోటీన్ ఉంది. ఇప్పుడైతే క్రియేటిన్ తీసుకుంటున్నా. సో గైస్ ఇప్పుడైతే డేట్ వచ్చేసి ఈరోజు 23. ఓకే, అసలు నేను చేయకపోతున్నా, ఈ టాపిక్ మీద చేయకపోతున్నా, మనోడు అడిగిందని చెప్పేసి చేస్తున్నా. అట్లనే సో నేను ఇంకొక లాంగ్ వీడియో కూడా చేస్తా, ఇంకో లాంగ్ వీడియో కూడా చేస్తా. ఓకే, నేను ఎందుకు చేస్తా అనేది ఆ 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఏదైనా చేస్తే దానికి 100% వర్త్ ఉంటేనే చేస్తా, టైం తీసుకొని అయినా సరే. సో 100% నేను యూజ్ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అట్లా అని చెప్పేసి చేస్తా, కానీ ఏదో టైం పాస్ చేయాలని చెప్పేసి అయితే నేను చేయను, ఎందుకంటే నేను అవసరమైతే వీడియోస్ పెట్టుకుని ఉంటా. సో గైస్ ఇది వచ్చేసి మజిల్ బ్లేజ్ వాళ్ళది క్రియేటిన్ మోనోహైడ్రేట్. సో గైస్ ఈ క్రియేటిన్ అనేది మనకి 5 ఫ్లేవర్స్ లో అవైలబుల్ గా ఉంది. జ్యూసీ బెర్రీ, సన్సెట్ మ్యాంగో, క్యాండీ రష్, వాటర్ మిలన్, కూలెడ్. ఈ క్రియేటిన్ అనేది నార్మల్ క్రియేటిన్ కాదు, మైక్రోనైజ్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఇది ఫాస్ట్ గా డిజాల్వ్ అయ్యి మన బాడీలో ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది. డైలీ 3 grams తీసుకోవచ్చు. ఓకేనా, లోడింగ్ అని చెప్పేసి మళ్ళీ హాఫ్ లోడ్ ఫుల్ లోడ్ ఇలాంటి అవసరం లేదు, ఎందుకంటే ఈ క్రియేటిన్ 3 grams లోనే మన బాడీకి కావాల్సిన స్ట్రెంగ్త్ అండ్ మన మజిల్ రికవరీకి సరిపోతుంది. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం మన కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఈరోజు 24 డేట్ చూపిస్తుంది. ఎనీవే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. నేను ఇంకొక వీడియో తీస్తా, అది ఖచ్చితంగా చూడండి. అండ్ అది నా పర్సనల్ అండ్ మొత్తం షేర్ చేస్తా, ఇప్పుడే తీస్తా. సో ఇప్పుడు నైట్ మొత్తం కూర్చొని ఎడిటింగ్ చేసిన, మీకు బోర్ కొట్టకుండా, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా. సో మామూలుగా ఉండదు కటింగ్ అయితే. అండ్ సెకండ్ కి బుల్లెట్ పాయింట్ ఉంటుంది, సెకండ్ కి మీకు మంచి విషయాలు నేర్చుకుంటారు. ఆనెస్ట్గా చెప్తున్నారు అబ్బాయి, మస్తు ఎడిటింగ్ చేసిన. మీకు ఎగ్జాంపుల్స్ ఇలాంటి ఏం పెట్టలేదు, బట్ నేను నా నోరుతో చెప్పే ప్రతి ఒక్క మాట నీకు విజువల్ అవుతుంది, నీకు క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు చూపించిన. లిటరల్లీ ఐఎమ్ రియల్లీ సారీ గైస్. నాకు కొంచెం ముందు తెలిసి ఇంకా బెటర్ గా తీసి మీకు ఇంకా బెటర్ గా హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాను. సో ఇప్పటికీ ఏం పోలేదు. మెన్స్ ఫిజిక్ ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే, ఎందుకంటే అది నా ఫేవరెట్ గేమ్ అది. సో మంచిగా ఆడండి. లెట్స్ గో. ఇంకొక వీడియో తీస్తా. అండ్ ఇప్పుడు వీలైతే సాయంత్రం వదిలేస్తా, అది కూడా. లెట్స్ గో.